సిటీకేబుల్ న్యూస్ కి స్వాగతం. ప్రజాదరణ కలిగిన ముఖ్యమంత్రిపై దాడికి పాల్పడటం హేయమైన చర్య అని మచిలీపట్నం వైఎస్ఆర్సీపీ పార్లమెంట్ అభ్యర్థి సింహాద్రి చంద్రశేఖర్ అన్నారు. ప్రజాదరణ కలిగిన ముఖ్యమంత్రిపై దాడికి పాల్పడడం హేయమైన చర్య అని మచిలీపట్నం వైఎస్ఆర్సీపీ పార్లమెంట్ అభ్యర్థి సింహాద్రి చంద్రశేఖర్ అన్నారు. సీఎం పైన రాత్రి జరిగిన దాడిని ఆయన తీవ్రంగా ఖండించారు. ఓటమి భయంతో ప్రతిపక్ష పార్టీల నాయకులు ముఖ్యమంత్రిని రాయితో గాయపరచడంతో త్వరలో జరిగే సార్వత్రిక ఎన్నికల్లో ప్రజలే తగిన బుద్ధి చెబుతారన్నారు. ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉన్న వ్యక్తి ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లి వైద్యం చేయించుకోవడం ఒక వైద్యుడిగా గర్వించదగ్గ విషయమన్నారు. వైఎస్ఆర్సీపీకి రాష్ట్ర ప్రజలు పట్టం కట్టడానికి సిద్ధంగా ఉన్నారని ఆయన జోస్యం చెప్పారు. ఏ ముఖ్యమంత్రి ఎప్పుడైనా ప్రభుత్వ హాస్పిటల్కి వెళ్ళిన దాఖలాలు లేవు. అట్లాంటిది ఈ ముఖ్యమంత్రి తన కోసం మన విజయవాడ ప్రభుత్వ హాస్పిటల్కి వెళ్ళాడు. అది నాకు చాలా గర్వకారణంగా ఉంది. ఎందుకంటే నేను కూడా గవర్నమెంట్ డాక్టర్గా 22 సంవత్సరాలు పనిచేశాను. సో నాయకుడు అనేవాడు కానీ వీళ్ళు అధికారి అనేవాడు కానీ ఈ ప్రభుత్వ హాస్పిటల్కి వచ్చినప్పుడే ప్రభుత్వ హాస్పిటల్ స్థాయి పెరుగుద్ది, వాటికి ఒక గౌరవం లభిస్తుంది. అందుకని ఇన్ని కార్పొరేట్ హాస్పిటల్ ఉన్నా మన సీఎం గారు ప్రభుత్వ హాస్పిటల్కి వెళ్ళటం నాకు చాలా ఆనందం ఇస్తుంది. విశాఖపట్నం పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను. నేను డాక్టర్ సింహాద్రి చంద్రశేఖరరావుని. ఈరోజు నాకు 133వ బిఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా ఈ పర్వదినాన చాలా బాధ కలిగించే విషయాన్ని గురించి మాట్లాడదలుచుకున్నాను. నిన్న రాత్రి మన పేదల పాలిట పెన్నిది విద్య, వైద్యం, సంక్షేమం గత 4 సంవత్సరాల 10 నెలలు అందించిన వ్యక్తి మీద దాడి జరగటం అమానుష్యం, ఇది అప్రజాస్వామికం. బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ 133వ జయంతిని కలెక్టరేట్లో ఘనంగా నిర్వహించారు. బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ 133వ జయంతిని కలెక్టరేట్ లో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి కలెక్టర్ బాలాజీ తదితరులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్య దేశానికి రాజ్యాంగాన్ని అందించిన అంబేద్కర్ చిరస్మరణీయుడని ఈ సందర్భంగా కలెక్టర్ పేర్కొన్నారు. అట్టడుగు వర్గాల అభ్యున్నతికి అహర్నిశలు కృషి చేసిన మహనీయుడన్నారు. జీవితంలో విలువలు నేర్పేది నిజమైన విద్య అని విశ్వసించే అంబేద్కర్ అందరికీ ఆదర్శప్రాయుడని, స్ఫూర్తి ప్రదాత అని ఆయన అన్నారు. భారతం దేశంలోనే చాలా గొప్ప ఒక శాస్త్రవేత్త అనొచ్చు, మీ సోషల్ రిఫార్మర్ అనొచ్చు, ఎకనామిస్ట్ అనొచ్చు. ఒక మనిషి చాలా రంగంలో, అన్ని రంగాల్లో కూడా అత్యున్నత స్థాయికి చేరుకోవడం అనేది ఆషామాషి కాదు. ఆ ఒక అరుదైన ఒక గౌరవాన్ని అంబేద్కర్ గారికి చెందుతుంది. మనకు అంబేద్కర్ గారు మన దేశంలో బడుగు బలహీన వర్గాలకి కూడా ఈక్వాలిటీ తీసుకొని రావాలి అని కాన్స్టిట్యూషన్ లో ఏమేమి ప్రావిజన్స్ తెచ్చారో అనేది మనకందరికీ తెలిసే ఉంది. దాంతో పాటు మనం ఇంకా కొన్ని అంబేద్కర్ గురించి విషయాలు అర్థం చేసుకుంటే అంబేద్కర్ గారి గురించి గౌరవం ఇంకా పెరుగుతుంది. అంటే ఇండియాకి ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత ఈ కంట్రీలో డెమోక్రసీ అనేది ఉండదు అని చాలా మంది వెస్ట్రన్ పొలిటికల్ సైంటిస్ట్స్ అనుకున్నారు. ఎందుకంటే ఇక్కడ చాలా ఒక 10-15 ఇయర్స్ లోనే ఇండియన్ డెమోక్రసీ అనేది వెళ్ళిపోతుంది అని. కానీ ఈ రోజు మనము 1950 నుంచి ఈ రోజు వరకు అంటే కాన్స్టిట్యూషన్ వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు ప్రపంచంలోనే వైసీపీ ట్రేడ్ యూనియన్ రాష్ట్ర కార్యదర్శి గుడివాక శివరావు జనసేన కండువా కప్పుకున్నారు. అవనిగడ్డ నియోజకవర్గ జనసేన అభ్యర్థి మండలి బుద్ధప్రసాద్ సమక్షంలో వైసీపీ ట్రేడ్ యూనియన్ రాష్ట్ర కార్యదర్శి గుడివాక శివరావు జనసేన కండువా కప్పుకున్నారు. ఈ సందర్భంగా శివరావు మాట్లాడుతూ గతంలో వైఎస్ఆర్సీపీ పార్టీలో 15 సంవత్సరాలుగా వైఎస్ఆర్సీపీ పార్టీ పెట్టిన సమయం నుంచి నియోజకవర్గంలో ప్రతి గ్రామానికి పార్టీ ఎజెండాని తీసుకువెళ్లి వారిని గుర్తించకపోవడం చాలా బాధగా ఉందని అన్నారు. నియోజకవర్గంలో కూటమి ప్రభుత్వం గెలుపుకి కృషి చేస్తానన్న శివరావు స్థానిక ఎంపీని, ఎమ్మెల్యే అభ్యర్థిని ఇద్దరు కూడా గెలుపు దిశగా తీసుకువెళ్తారని శివరామకృష్ణ అన్నారు. ఇంటర్ ఫలితాల్లో టౌన్ ఫస్ట్ సాధించిన విద్యార్థిని స్టార్ కళాశాల సిబ్బంది అభినందించారు. స్టార్ కళాశాలలో చదువుతూ ఇంటర్ ద్వితీయ సంవత్సరం ఎంపీసీ ఫలితాల్లో పట్టణంలో మొదటి స్థానాన్ని సాధించిన విద్యార్థిని కళాశాల డైరెక్టర్ శ్రీరామ్ సిబ్బంది అభినందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కళాశాల స్థాపించినప్పటి నుంచి తమ విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధిస్తున్నారని, అలానే ఈ సంవత్సర ఫలితాల్లో కూడా మంచి శాతం మార్కులతో తమ విద్యార్థులు ప్రతిభ చాటారన్నారు. అదేవిధంగా జేఈ, నీట్ పరీక్షల్లో కూడా కళాశాలలో తరఫేదు ఇవ్వడంతో వాటిల్లో కూడా మంచి ఫలితాలు సాధించి విద్యార్థులు ఉన్నత స్థాయికి ఎదుగుతున్నారని ఆయన తెలియజేశారు. ఈ కార్యక్రమంలో అయ్యప్ప స్వామి, ఆదిత్య, పలువురు సిబ్బంది పాల్గొన్నారు. ఈ సంవత్సరం 2024లో మచిలీపట్నం స్టార్ కాలేజీ వాళ్ళు ఇంటర్మీడియట్లో సాధించిన
అకాడమిక్ పర్ఫార్మెన్స్ని ఒక చిన్న కంపారిజన్తో మీకు అందరికీ ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. మనకి లాస్ట్ ఇయర్ స్టార్ కాలేజీలో 10th క్లాస్లో 95%, అంటే 575 మార్క్స్ వచ్చిన వాళ్ళు 11 మెంబర్స్ ఉన్నారండి. 11 మెంబర్స్. వేరేస్ ఇంటర్మీడియట్లో ఈక్వలెంట్ పర్సంటేజ్ అంటే 95%కి ఈక్వలెంట్ మార్క్స్ ఎన్ని అంటే 450 మార్క్స్. కాబట్టి ఇంటర్మీడియట్లో 450 అండ్ అబోవ్ మార్క్స్ వచ్చిన వాళ్ళు మన కాలేజీలో 44 మెంబర్స్ ఉన్నారు కంపేరిటివ్గా. అలాగే మచిలీపట్నం పుర ప్రజలందరూ కూడా అర్థం చేసుకోవాల్సింది ఏమిటంటే 2016లో స్టార్ కాలేజ్ వాజ్ ఎస్టాబ్లిష్డ్ విత్ ఎన్ ఆబ్జెక్టివ్ ఆఫ్ ప్రొవైడింగ్ క్వాలిటీ ఎడ్యుకేషన్ ఆన్ పార్ విత్ హాస్టల్ క్యాంపసెస్ లొకేటెడ్ అట్ విజయవాడ. అండ్ వీ మెయిన్లీ ఫోకస్ ఆన్ ఆబ్జెక్టివ్ ఎంసెట్ కావచ్చు, లేకపోతే జేఈ మెయిన్స్ కావచ్చు. సిన్స్ ఇట్స్ ఇన్సెప్షన్ 2016 నుంచి కూడా ఎవ్రీ ఇయర్ అటు జేఈ మెయిన్స్ కావచ్చు, నీట్ కావచ్చు, లేదా ఎంసెట్ ఆర్ ఎఫ్సెట్ రిజల్ట్స్లో కానీ యాజ్ వెల్ యాజ్ ఐపీలో కూడా ఎవ్రీ ఇయర్ కన్సిస్టెంట్. దేశాయిపేట పాఠశాల పూర్వ విద్యార్థుల సమ్మేళనం ఆనందోత్సాహాల నడుమ నిర్వహించారు. స్థానిక దేశాయిపేట మున్సిపల్ పాఠశాల 1992-93 సంవత్సరం 10వ తరగతి పూర్వ విద్యార్థుల సమ్మేళనం ఆనందోత్సాహాల నడుమ నిర్వహించబడింది. ఈ సందర్భంగా అప్పుడు తమకి విద్యాభ్యాసం చేసిన పలువురు ఉపాధ్యాయులు వారు సన్మానించి కృతజ్ఞతలు తెలియజేశారు. 20 సంవత్సరాల తరువాత అందరూ ఒకచోట చేరి తమ సాధక బాధకలను వ్యక్తపరచుకోవడం మంచి సానుభూతినిచ్చిందని విద్యార్థులు పేర్కొన్నారు. తమ ఎదుగుదలకు కృషి చేసిన ఉపాధ్యాయుల పట్ల ఎల్లప్పుడూ కృతజ్ఞతతో ఉండాలని వారు తెలియజేశారు. తమ కళ్ల ముందే చదువుకొని జీవితంలో ఉన్నత స్థానాలకు ఎదిగిన విద్యార్థులు తమని గుర్తుంచుకొని సన్మానించడం పట్ల ఉపాధ్యాయులు తమ ఆనందాన్ని వెళ్లిబుచ్చారు. తదనంతరం విద్యార్థులు పలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. పెడన నియోజకవర్గంలో ఎన్నికల నిర్వహణకు సంబంధించిన ఈవీఎంలు, కంట్రోల్ యూనిట్లు, బ్యాలెట్ యూనిట్లు పెడన మార్కెట్ యార్డులోని స్ట్రాంగ్ రూమ్ కు చేరుకున్నాయి. పెడన నియోజకవర్గంలో ఎన్నికల నిర్వహణకు సంబంధించిన ఈవీఎంలు, కంట్రోల్ యూనిట్లు, బ్యాలెట్ యూనిట్లు శని ఆదివారాల్లో పెడన మార్కెట్ యార్డులో స్ట్రాంగ్ రూమ్ కు చేరుకున్నాయి. వీటిని వివిధ రాజకీయ పార్టీలకు చెందిన నాయకుల సమక్షంలో పెడన నియోజకవర్గ ఎన్నికల అధికారి వెంకట్రమణ స్ట్రాంగ్ రూమ్ లో భద్రపరిచిన తర్వాత రూమ్ కి సీలు వేయించారు. ఈ ప్రక్రియలో ఏఈఆర్ఓ రాంబాబు, వైఎస్ఆర్సీపీ నాయకులు బండారి మల్లికార్జునరావు, టీడీపీ నాయకుడు ఎక్కల శ్యామలయ్య, జనసేన నాయకురాలు మట్ట శివపావని, బీజేపీ నాయకుడు మామిడి లక్ష్మీనారాయణ గుప్తా, ఎన్నికల డిప్యూటీ తహసీల్దార్ కల్పన, వీఆర్ఓలు తదితరులు పాల్గొన్నారు. స్ట్రాంగ్ రూమ్లో భద్రపరిచేటప్పుడు తప్పనిసరిగా రాజకీయ పార్టీలు ఎవరైతే ప్రతినిధులు ఉంటారో వారి సమక్షంలోనే మేము వాటిని ఈ యొక్క స్ట్రాంగ్ రూమ్లో భద్రపరచాలి. పెడన నియోజకవర్గానికి సంబంధించి అగ్రికల్చర్ మార్కెట్ యార్డ్లో మనము గత 3 దఫాలుగా ఎన్నికల్లో కూడా ఇక్కడ స్ట్రాంగ్ రూమ్గా ఉపయోగించుకొని భద్రపరిచి ఉండేవాళ్ళం. అదేవిధంగా ఈసారి జనరల్ ఎలక్షన్స్లో కూడా ఇక్కడే మనం భద్రపరుస్తున్నాం. ఎప్పుడు కూడా ఈ స్ట్రాంగ్ రూమ్ ఓపెన్ చేసేటప్పుడు విధిగా తప్పనిసరిగా ఎవరైతే రాజకీయ పార్టీలకు సంబంధించిన వారు ఉన్నారో ఆ ప్రతినిధుల సమక్షంలోనే ఓపెన్ చేయాలి. అది కూడా వీడియోగ్రఫీ ద్వారా, ప్రత్యేక వీడియోగ్రఫీ ద్వారా, అదేవిధంగా పోలీసు వారు కూడా సమక్షంలో ఉంటారు. అదేవిధంగా ఈ యొక్క స్ట్రాంగ్ రూమ్లో భద్రత కోసము సిఆర్పిఎఫ్ని కూడా 24 అవర్స్ ఉండే విధంగా ఆఫ్ సెక్షన్ తోటి ఇక్కడ 24 గంటలు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ యొక్క పరిధిలోకి ఎవరు కూడా రాకుండా ప్రత్యేకమైన చర్యలు కూడా. బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ 133వ జయంతిని వివిధ ప్రాంతాల్లో ఘనంగా నిర్వహించారు. బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ 133వ జయంతిని వివిధ ప్రాంతాల్లో ఘనంగా నిర్వహించారు. లక్ష్మీటాకీ సెంటర్లోని అంబేద్కర్ విగ్రహానికి వైసీపీ నాయకులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పేనికిట్టు, ముస్లిం విభాగం జోనల్ కన్వీనర్ సిలార్ దాదా, వైసీపీ నాయకులు చిటికిన నాగేశ్వరరావు, బొర్రా విఠల్, జక్కుల ఆనంద్, పలువురు దళిత సంఘ నాయకులు పాల్గొన్నారు. లక్ష్మీటాకీ సెంటర్లో అంబేద్కర్ విగ్రహానికి పలువురు టీడీపీ, జనసేన నాయకులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ అభ్యర్థి కొల్లు రవీంద్ర, జనసేన ఎంపీ అభ్యర్థి బాలసూరి పెడన, టీడీపీ అభ్యర్థి కాగిత కృష్ణప్రసాద్, టీడీపీ నాయకులు బురగడ్డ వేదవ్యాస్, కొనకళ్ల బుల్లయ్య, మోటమరి బాబా ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. ఈ ప్రపంచంలో అత్యంత మేధావి, స్వతంత్రం వచ్చే టయానికి
ఈ భారతదేశానికి ఎలాంటి రాజ్యాంగం కావాలి అనేటువంటిది ప్రపంచ దేశాలు మొత్తం కూడా తిరిగి అందులో మంచిని ఎన్నుకొని ఒక మంచి రాజ్యాంగాన్ని ఇచ్చినటువంటి ప్రపంచ మేధావి. మరి అటువంటి మహానుభావుడు యొక్క 133వ జయంతిని మనం ఈరోజు జరుపుకోవటం చాలా సంతోషం. మరి ఈరోజు ప్రపంచం మొత్తం కూడా అంబేద్కర్ గారి యొక్క ఆశయ శోధన కోసం చూస్తూ ఉన్నారు ప్రతి ఒక్క చోట కూడా. ఈరోజు బడుగు బలహీన వర్గాలకి రిజర్వేషన్ కావాలి అని చెప్పేసి ఆయన 75 సంవత్సరాల కిందటనే మరి ఆయన స్టడీ ద్వారా అవగాహన చేసుకొని ఈరోజు ఎంతోమంది ఎస్సీలకి మరి ఐఏఎస్లు ఐపీఎస్లు అదే రకంగా వేరే వాళ్ళందరికీ కూడా ఇన్ని మంది ఉద్యోగ అవకాశాలు వచ్చినాయంటే ఆ మహానుభావుడు యొక్క పుణ్యమేనని చెప్పి సందర్భంగా మీకు మనవి చేస్తూ ఉన్నాను. మచిలీపట్నానికి సంబంధించి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యొక్క భవనం నిర్మిద్దామని చెప్పేసి నా వంతు నేను ప్రయత్నం చేసి కేంద్రం నుంచి నిధులు తీసుకొచ్చి సిఎస్ఆర్ ఫండ్స్ తోటి కట్టిద్దామంటే కొన్ని శక్తులు అడ్డుకున్నాయి ఇక్కడ. అవన్నీ మీకు తెలుసు. బట్ ఏది ఏమైనా రానున్నటువంటి కాలంలో ఏదైతే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి 133వ జయంతి కార్యక్రమాన్ని ఈరోజు దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా కూడా నిర్వహించుకోవడం జరుగుతుంది. అందులో భాగంగా మచిలీపట్నంలో మరి లక్ష్మీనారాయణ సెంటర్లో ఉన్నటువంటి అంబేద్కర్ గారి విగ్రహానికి మరి పార్లమెంట్ సభ్యులు, అలాగే పార్లమెంట్కి పోటీ చేస్తున్నటువంటి బాలశౌరి గారు, అదేవిధంగా వేదవ్యాస్ గారు, కృష్ణప్రసాద్ గారు, కొనకళ్ళ నారాయణ గారు, అలాగే పెద్దలందరూ కూడా ఈరోజు మరి ఆయనకి ఇక్కడికి వచ్చి నివాళులు అర్పించుకోవడం జరుగుతోంది. నిజంగా ప్రజాస్వామ్య విలువల్ని మంట కలిపే పరిస్థితులు ఇవాళ దేశంలో రాష్ట్రంలో కనపడతా ఉన్నాయి. మరి ఏదైతే ఆ రోజున ఒక రాజ్యాంగాన్ని ఇచ్చి అణగారిన వర్గాలకి అభివృద్ధిలోకి తీసుకొచ్చినటువంటి ఘనత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగానికి ఉంది. మరి ఈరోజు రాష్ట్రాన్ని మళ్ళీ మనం కాపాడుకోవాల్సినటువంటి అవసరం ఆసన్నమైంది. ఈ అరాచక శక్తుల నుంచి ఈ రాష్ట్రాన్ని ప్రజల్ని కాపాడడానికి ప్రతి ఒక్కరు కూడా భాగస్వాములై ఆయన జయంతి సందర్భంగా ఒక ప్రతినిధి పోనాలని చెప్పి మరొకసారి అందరికీ కూడా కోరుకుంటూ ప్రజాస్వామ్య విలువలను కాపాడాలని తెలియజేస్తూ మరి మరొకసారి అంబేద్కర్ గారికి ఘనమైన నివాళులు అర్పిస్తూ ఉన్నాం. రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా ఆయనకు ఘనమైనటువంటి నివాళులు అర్పించుకుంటూ మరి ఈ రోజున మన భారతదేశంలో మనందరం కూడా స్వేచ్ఛగా ఈ రోజున జీవించగలుగుతున్నామంటే దానికి కారణం మరి అంబేద్కర్ గారు. ఎందుకంటే విభిన్న కులాలు మతాలు ఉన్నా కానివ్వండి, ఈ రోజున ఎటువంటి ఇబ్బంది లేకుండా మనందరం కూడా స్వేచ్ఛగా మన హక్కులను కాపాడుకుంటూ ముందుకెళ్తా ఉన్నామంటే అదంతా కూడా అంబేద్కర్ గారి పుణ్యం అని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ తప్పకుండా మనందరం కూడా ఆయన యొక్క ఆశయాలకు అనుగుణంగా మనందరం కూడా ముందుకెళ్లాలని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నాను. వైసీపీ కార్యాలయంలో బిఆర్ అంబేద్కర్ చిత్రపటానికి పలువురు వైసీపీ నాయకులు పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో వైసీపీ అసెంబ్లీ అభ్యర్థి పేర్ని కిట్టు, ముస్లిం విభాగం జోనల్ కన్వీనర్ సిలార్ దాదా, వైసీపీ నాయకులు చిటికన నాగేశ్వరరావు, బొర్రా విఠల్, జక్కుల ఆనంద్ బాబు, బూరగ రామారావు, కార్పొరేటర్ మాచవరపు రాంప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి జయంతి వేడుకలు ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆఫీసులో ఘనంగా ఆయనకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. అసలు అంబేద్కర్ గారి పుట్టినరోజు అంటే వెనకబడిన వర్గాలకి ఇంకో స్వతంత్రం వచ్చిన రోజు. ఎందుకంటే చదువు పరంగా, ఆరోగ్యం పరంగా, హక్కుల పరంగా వెనకబడిన వర్గాలన్నిటికీ ఆయన స్వతంత్రత కల్పిస్తూ ఒక రాజ్యాంగాన్ని నిర్మిస్తూ మనం ఈరోజు ఓటేస్తున్నామన్నా, కొంతమంది లీడర్లు అవుతున్నారన్నా, లీడర్లుగా మైకులు పుచ్చుకుని మాట్లాడుతున్నారన్నా, ఎమ్మెల్యేలు అవుతున్నారన్నా, ఎంపీలు అవుతున్నారన్నా, కార్పొరేటర్లు అవుతున్నారన్నా, మేయర్లు అవుతున్నారన్నా, ఏ రాజ్యాంగ పదవైనా మనం చేస్తున్నామంటే దానికి ముందు ఒక రాజ్యాంగాన్ని నిర్మించిన అంబేద్కర్ గారికి ఎప్పుడూ రుణపడి ఉండాలి. కాబట్టి ప్రతి ఒక్కరికి తెలియజేసేది ఏమంటే, కొంతమంది చాలామంది ఆయన్ని, మనలో కొంతమంది దళిత నాయకుడనో అంబేద్కర్ గారిని కేవలం దళితులకే నాయకుడనో మాట్లాడే వాళ్ళకి ఒకటే చెప్తున్నా, మీరు ఆయన మీద నిజంగా గౌరవం కలిగిన వాళ్ళైతే, నిజంగా ప్రేమ కలిగిన వాళ్ళైతే దయచేసి ఆయన్ని ఒక వర్గానికో ఒక సామాజిక వర్గానికో ఖచ్చితంగా ఆయన్ని అట్లా ఆపొద్దు. ఆయన నోరు లేకుండా వెనకబడి మిగిలిపోయిన ప్రతి ఒక్కరికి ఆయన ఒక నాయకుడు, ఆయన ఒక దేవుడు. కాబట్టి అంబేద్కర్ గారిని ఖచ్చితంగా
నిర్మించిన వ్యక్తి. నిజంగా అలాంటి వ్యక్తి పుట్టుండకపోతే ఈరోజు మరి బడుగు బలైన వర్గాల పరిస్థితి ఏ విధంగా ఉండేదో ఊహిస్తేనే చాలా ఇదిగా ఉంటుంది. అలాంటి వ్యక్తిని కొనియాడటం చాలా అవసరం. మరి అలాంటి వ్యక్తికి నిజంగా ఆశా సాధకుడికి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నాడు. ఎందుకంటే పేదలు విద్యుత్తోనే ఏదైనా సాగిస్తారనే ఉద్దేశంతో అంబేద్కర్ గారు చెప్పిన విధంగానే నవయుగం అంబేద్కర్ గారు జగన్మోహన్ రెడ్డి గారు ఉచిత విద్య అందిస్తూ మరి ప్రజలకి పేదలకి మరి అంబేద్కర్ ఆశయాన్ని సాధిస్తూ ఉన్నాడు. అలాగే అంబేద్కర్ గారు పిల్లలు 4 పిల్లలు అనారోగ్యంతో చనిపోయారు. అలాగే అంబేద్కర్ గారు మంచి ఉచిత వైద్యం అందించాలని చెప్పి కోరుకున్నాడు. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు మరి పేదలకి ఉచిత విద్య 20 లక్షలు ఆరోగ్యశ్రీతో వైద్యం అందిస్తూ నిజంగా నవయుగ అంబేద్కర్ అంటాం జగన్మోహన్ రెడ్డి చెల్లిద్ది. అలాంటి అంబేద్కర్ ఆశయ సాధన కోసం కృషి చేస్తున్న జగన్మోహన్ రెడ్డి గారికి మరి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ మరి అంబేద్కర్ రాజ్యాంగ నిర్మాత అయినటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క జయంతి కార్యక్రమాన్ని వైఎస్ఆర్ పార్టీ కార్యాలయంలో మన యువ నాయకులు కిట్టుబాబు గారు పూలదండ వేసి ఘనమైనటువంటి మన అందరం కూడా కలిసి నివాళులు అర్పించడం జరిగింది. బాబాసాహెబ్ గారు రాజ్యాంగం నిర్మించిన తర్వాతే ఇక భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కళ్ళు కూడా స్వేచ్ఛ స్వాతంత్రం వచ్చిందంటే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క నిదర్శనం అది. మరి వారికి యొక్క అడుగుజాడలో ప్రతి ఒక్కళ్ళు కూడా, ఎందుకంటే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు కేవలం ఒక దళితులకి ఆయన దేవుడు కాదు, ప్రతి ఒక్కళ్ళు కూడా ప్రతి ఒక్క వర్గాన్ని కూడా ఆయన యొక్క రాజ్యాంగాలటువంటి దీనికి బట్టి చూసుకుంటే ప్రతి ఒక్కళ్ళు కూడా దానికి నిదర్శనం. ఎందువల్లంటే ఇవాళ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కూడా బాబాసాహెబ్ గారు ఏదైతే రాజ్యాంగాల్లో ఉన్నటువంటి అన్నీ కూడా పొందుపరిచి ఇవాళ ప్రతిదీ కూడా గ్రామ స్వరాజ్యం కానివ్వండి, ప్రతిదీ కూడా స్వేచ్ఛగా ఇవాళ ముందుకెళ్తున్నామంటే ఇవాళ ఆనాడు బాబాసాహెబ్ పెట్టినటువంటి స్వేచ్ఛ వల్లనే. అది మొత్తం ప్రతి భారతీయుడు కూడా గర్వపడాలి వాళ్ళ. ఎందువల్లంటే ఆయన ఇచ్చినటువంటి స్ఫూర్తి. మల్కపట్నంలోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి మల్కపట్నం అభివృద్ధి సంఘ నాయకులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో గుండ్రపు సీనయ్య, మధుకర్, అజయ్ కుమార్, పచ్చిగోళ్ల దేవానందరావు, దాసరి ఫ్రాన్సిస్, రాజు తదితరులు పాల్గొన్నారు. మాచవరపు రాంప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. గర్వించదగిన వ్యక్తి, ప్రపంచ మేధావి, ఐక్యరాజ్య సమితి మేధస్సు దినోత్సవంగా ప్రకటించిన గౌరవ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి పుట్టినరోజు మల్కాపట్నం అభివృద్ధి కమిటీ తరపున చేసుకోవడం మేము సంతోషదాయంగా భావిస్తున్నాం. ఇది మాకు పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాం. గౌరవ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ నిమ్న కులంలో పుట్టి ఎన్నో అవమానాలు ఎదిరించి ప్రపంచంలో ప్రసిద్ధి చెందిన కొలంబియా విశ్వవిద్యాలయంలో ఎన్నో లెక్కలేనన్ని డిగ్రీలు పొంది భారతదేశానికి అతిపెద్ద రాజ్యాంగాన్ని తయారు చేసి ఈరోజు భారతదేశం సుభిక్షంగాను సుశాంతంగా ఉందంటే అలాంటి మహానుభావుడు అందించిన రాజ్యాంగమే. మరి అలాంటి మేధావిని గౌరవించడం, స్మరించుకోవడం భారతీయుల అదృష్టంగా భావిస్తూ మరి ఈరోజు బాబాసాహెబ్ అంబేద్కర్ గారి 133వ జయంతిని మల్కాపట్నం హాస్పిటల్ ట్యాంక్ సెంటర్లో ఘనంగా చేస్తడం జరుగుతుంది. బాబాసాహెబ్ గారు చేసి ప్రతి సంవత్సరం మనం చెప్పుకుంటున్నాం, కానీ ఆచరించే వాళ్ళు ఎంతమంది ఉన్నారో కూడా మనం చూడాలి. అందరూ ఆచరిస్తేనే బాబాసాహెబ్ గారి ఆశయాలు మెరుగుపడినట్టు మనం భావించాలి. కాబట్టి వాళ్ళ చర్చిలకి ఉన్న గుళ్ళు ఉన్నా సరే అది బాబాసాహెబ్ గారు రాసిన రాజ్యాంగం వల్ల ఉన్నాయి తప్ప వేరే ఇదేం కాదు. కాబట్టి అందరూ బాబాసాహెబ్ గారిని గౌరవించి వారి ఉత్సవాలు చేసిన రోజే ఆయనకి నిజమైన నివాళులు అర్పించినట్టు జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. ఎన్నాళ్ళలో మరుగుపడినటువంటి విషయాన్ని మన జ్ఞానాన్ని పెంపొందించుకున్నట్టు ద్వారా ఈ రోజున గర్వంగా మనం నిలబడి చెప్పుకోగలిగే స్థితికి మనం వచ్చామంటే ఎవరికైనా ఒకరికి ఒక బిరుదే ఉంటుంది. దాన్ని సింబల్ ఆఫ్ నాలెడ్జ్ అని ఒక వ్యక్తిని పిలిచారు అని అంటే మరి జ్ఞానానికి మూలం కాబట్టే, అంత జ్ఞానంగా ఉన్నాడు కాబట్టే, ప్రపంచం గర్వించదగ్గ వ్యక్తిగా ఆయన ఉన్నాడు కాబట్టే ఇన్ని రకాల కుల మత వర్ణాలు కలిగినటువంటి భారతదేశానికి రాజ్యాంగాన్ని మరి సుభిక్షంగా అందించగలిగినటువంటి ఘనత ఆయనకి ఏర్పడింది. మరి గుర్తింపు లేనటువంటి మరి ఎక్కడో వెనకబడినటువంటి కులాల్లో పుట్టినప్పటికీ వాళ్ళందరినీ కూడా అందరి మధ్యన నిలబెట్టి మరి మాట్లాడగలగడానికి స్వేచ్ఛ స్వతంత్రాలని మరి యొక్క ప్రాథమిక విధుల్లో అజ్మీర్ బాబా సేవా సమాజం ఆధ్వర్యంలో బిఆర్ అంబేద్కర్ అజ్మీర్ బాబా సేవా సమాజం ఆధ్వర్యంలో ఈ కార్యక్రమంలో సమాజ సభ్యులు సయ్యద్ పీర్, డాక్టర్ నాగేశ్వరరావు, షారూక్, షెరాలి, మారుతి తదితరులు పాల్గొన్నారు. భారత రత్న, భారత రాజ్యాంగ పితామహుడు
బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి. అంటరానితనం దారుణంగా ఉన్న రోజుల్లో డాక్టర్ అంబేద్కర్ గారు మధ్యప్రదేశ్ లోని మౌ గ్రామంలో 1891 ఏప్రిల్ 14న దళిత కుటుంబంలో జన్మించారు. స్వయం కృషితో అత్యున్నత పదవులు అలంకరించారు. జవహర్లాల్ నెహ్రూ మంత్రివర్గంలో తొలి న్యాయశాఖ మంత్రిగా పనిచేశారు. బరోడా మహారాజు ఆర్థిక సహాయంతో విదేశాలకు వెళ్లి విద్య అభ్యసించారు. దళితులు, నిమ్న జాతులు, మైనారిటీల అభ్యున్నతికి కృషి చేశారు. వారి సామాజిక రాజకీయ హక్కుల కోసం పోరాడారు. ఆలోచన, భావ ప్రకటన, విశ్వాసం, సమానత్వం, జాతీయ సమైక్యతను సంరక్షిస్తూ ప్రతి ఒక్కరూ జీవించాలని అన్నారు. ఆయన చెక్కిన రాజ్యాంగ శిల్పంలో ప్రపంచ మానవ సూత్రాలు ఇమిడి ఉన్నాయి. ప్రపంచ దేశాలకు ఆయన రచించిన రాజ్యాంగ రచన ఆదర్శం. అవనిగడ్డ నియోజకవర్గ ఎన్డీఏ కూటమి అభ్యర్థి మండలి బుద్ధప్రసాద్ ని గెలిపించి జనసేన పార్టీ తరపున అసెంబ్లీకి పంపించాలని తెలుగుదేశం పార్టీ కృష్ణా జిల్లా అధ్యక్షులు కొనకళ్ళ నారాయణరావు అన్నారు. అవనిగడ్డలో టీడీపీ అవనిగడ్డ మండల అధ్యక్షులు యాసం చిట్టిబాబు ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ కార్యాలయాన్ని టీడీపీ కృష్ణా జిల్లా అధ్యక్షులు కొనకళ్ళ నారాయణరావు జనసేన ఎమ్మెల్యే అభ్యర్థి మండలి బుద్ధప్రసాద్ లు ప్రారంభించారు. ఈ సందర్భంగా కొనకళ్ళ మాట్లాడుతూ పొత్తుల్లో భాగంగా అవనిగడ్డ నియోజకవర్గ కూటమి సీట్ జనసేన పార్టీకి ఇవ్వాల్సి వచ్చిందని, జనసేన టికెట్ కోసం ఎందరో ప్రయత్నాలు చేయగా పవన్ కళ్యాణ్ మాజీ ఉపసభాపతి మండలి బుద్ధప్రసాద్ ని తమ పార్టీలోకి రావాల్సిందిగా కోరటం, జనసేన టికెట్ బుద్ధప్రసాద్ కి ఇవ్వడం జరిగిందని అన్నారు. అవనిగడ్డ నియోజకవర్గం అభివృద్ధి పదంలో నడవాలంటే మచిలీపట్నం పార్లమెంట్ అభ్యర్థిగా వల్లభనేని బాలశౌరిని, అవనిగడ్డ అసెంబ్లీ అభ్యర్థిగా బుద్ధప్రసాద్ ని గెలిపించాలని కోరారు. జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ అరాచక పాలనకు వ్యతిరేకంగా తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గారు, అలాగే భారతీయ జనతా పార్టీ, జనసేన నాయకులు పవన్ కళ్యాణ్ గారు మీరంతా కలిపి పోరాటం చేస్తూ ఉన్నాం. ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి అరాచకాలు సంతమించిపోయి చంద్రబాబు నాయుడు గారి మీద అక్రమ కేసు బనాయించి ఆయన్ని రాజమండ్రి సెంట్రల్ జైల్లో పెడితే పోరాట యోధుడు పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారికి అండగా నిలబడటం కోసం, ఈ అక్రమాన్ని ఖండించడం కోసం ఆయన హైదరాబాద్ నుంచి స్పెషల్ ఫ్లైట్లో బయలుదేరితే ఫ్లైట్కి అనుమతి లేదని చెప్పి ఆ ఫ్లైట్ క్యాన్సిల్ చేస్తే పవన్ కళ్యాణ్ గారు బై రోడ్డు బయలుదేరి వస్తే ఎక్కడైతే మన కోదాల దగ్గర బోర్డర్ దగ్గర తెలంగాణ ఆంధ్ర బోర్డర్ దగ్గర ఆపేసేసి మీకు అనుమతి లేదని చెప్పి తిప్పి పంపించే ప్రయత్నం చేస్తే మీరు ఏం చేస్తారో చేసుకోండి, నేను వెళ్తున్నాను అని చెప్పి పోలీసు వారికి ఎదురు తిరిగి పవన్ కళ్యాణ్ గారు సరాసరి రాజమండ్రి సెంట్రల్ జైలుకి వచ్చి జగన్మోహన్ రెడ్డి దుర్మార్గాల్ని వ్యతిరేకించడం కోసం కష్టాల్లో ఉన్న జైల్లో ఉన్న చంద్రబాబు నాయుడు గారిని కలిసి మీకు అండగా నేను ఉంటాను, మనమంతా కలిసి పోరాటం చేసి జగన్మోహన్ రెడ్డిని గట్టి దించి మన రాష్ట్రాన్ని కాపాడుకున్నాం. ఏ రకమైన షరతులు లేకుండా ఆ రోజున ఇప్పుడున్న ప్రస్తుత ప్రభుత్వం ఎవరు? వారి ప్రభుత్వమే కదా. ముఖ్యమంత్రి ఎవరు? ఆయనే కదా. ఆ ముఖ్యమంత్రిని సంరక్షించలేనంత పరిస్థితులు మన పోలీస్ యంత్రాంగం ఉందా అని చెప్పి అడుగుతున్నాను. ఎవరైనా కూడా జగన్మోహన్ రెడ్డి గారు కాదు, ఎవరన్నా కానీ ఎవరికైనా కూడా ఒక దెబ్బ తగిలితే దాన్ని ఖండించి తీరాల్సిన అవసరం ఉంది, దాని మీద విచారణ చేయాల్సిన అవసరం ఉంది. దాని ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎవరు కూడా ఆమోదించకూడదు. కానీ అది ఏ పరిస్థితిలో తగిలింది, ఎట్లా తగిలింది, దానికి వేసింది ఎవరు, దాన్ని నిర్ధారణ చేయాల్సిన బాధ్యత పోలీస్ యంత్రాంగానికి ఉందా లేదా అని చెప్పి అడుగుతున్నాను. ఈరోజు అంతా కూడా ఎన్నికల కమిషన్ యొక్క కన్సర్న్లో జరుగుతుంది కనుక ఎన్నికల కమిషన్ తప్పనిసరిగా దీని మీద విచారణ చేసి దిగ్గు తేలాల్సిన అవసరం ఉంది. అలా తేల్చకపోతే రకరకాల ప్రచారాలు చేస్తున్నారు. ఇప్పటికే మరి కోడికత్తి కేసులో ఆ రోజు సానుభూతి పొందాడు. మరి కోడికత్తి కేసు ఏంటో జనానికి తెలిసిపోయింది కదా. ఎందుకంటే వాళ్ళ కొన్ని మనం చేసేదంటే వైసీపీ నాయకులకి వాస్తవం మీరు తెలుసుకుని మాట్లాడడం తప్ప అది ఇతర పార్టీల మీద మీరు అభాండాలు వేయటం సమంజసం కాదు. దాన్ని ఎవరో కూడా సమర్థించట్లేదు. జరిగిన కారణం అది. ఎలా మా మీద పూలు వేస్తూ ఉంటారు, పూలు వేసినా కూడా పొలంలో రాళ్ళు ఉంటాయి, ఏముంటాయో తెలియదు. ఇంతకుముందు చంద్రనాయుడు గారి మీద కూడా జరిగినాయి, పవన్ కళ్యాణ్ మీద జరిగినాయి. ఈరోజు అవనిగడ్డ నియోజకవర్గం హెడ్ క్వార్టర్లో ఉన్న పార్టీ ఆఫీస్ లేకపోవడం వలన ఈరోజు పార్టీ ఆఫీస్ ప్రారంభించుకున్నాం. కృష్ణా జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు కొనకళ్ళ నారాయణరావు గారు ముఖ్య అతిథిగా విచ్చేసి ఈ కార్యాలయాన్ని ప్రారంభించారు. అలాగే
ఉమ్మడి అభ్యర్థిగా ఎన్డీఏ కూటమి అభ్యర్థిగా కూడా ఉన్నటువంటి మండలి బుద్ధప్రసాద్ గారు కూడా ఈ కార్యక్రమంలో పాలుపంచుకున్నారు. అందరం కూడా ఎంతో ఆనందంగా మరి ఈరోజు ఈ పార్టీ కార్యక్రమంలో పాల్గొన్నాం. మరి నియోజకవర్గ స్థాయిలో 6 మండలాల నుంచి కూడా అందరూ ఎంతో ఆనందంతో మరి చాలామంది ఇక్కడికి ఇచ్చేశారు. తెలుగుదేశం పార్టీ ఎంత బలంగా ఉంది ఈ నియోజకవర్గంలో ఈరోజు తెలియజెప్పారు. మరి అంతేకాకుండా రేపు భవిష్యత్తులో మరి ఎలక్షన్లు రాబోతున్నాయి. పవన్ కళ్యాణ్ గారు ఎంతో నమ్మకంతో 2 సీట్లు కూడా ఇచ్చిన సందర్భం మనకే ఉంది. మన మీద ఎంతో నమ్మకంతో పవన్ కళ్యాణ్ గారు ఇచ్చారు. ఖచ్చితంగా అందరం కూడా అటు బాలశౌరి గారికి కానీ ఇటు బుద్ధప్రసాద్ గారికి కానీ అందరం కూడా ఈ అవనిగడ్డ నియోజకవర్గం నుంచి మంచి మెజార్టీ వచ్చిందండి. దాంట్లో ఎలాంటి సందేహం లేదని తెలియజేసుకుంటాం. ఈ నెల 12న టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ల కృష్ణా జిల్లా పర్యటన విజయవంతం చేయాలని టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కొల్లు రవీంద్ర బీజేపీ నాయకుడు సోడిశెట్టి బాలాజీ పిలుపునిచ్చారు. ఈ నెల 12న టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు జనసేన పవన్ కళ్యాణ్లు కృష్ణా జిల్లా పర్యటన విజయవంతం చేయాలని టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కొల్లు రవీంద్ర బీజేపీ నాయకుడు సోడిశెట్టి బాలాజీ పిలుపునిచ్చారు. 12వ తేదీ సాయంత్రం వారు పెడనలో అనంతరం 7 గంటలకు మచిలీపట్నంలో ఎన్నికల ప్రచార సభలో ప్రసంగించనున్నారన్నారు. టీడీపీ జనసేన బీజేపీ శ్రేణులు పెద్ద సంఖ్యలో ఈ సభల్లో పాల్గొని విజయవంతం చేయాలని వారు విజ్ఞప్తి చేశారు. ప్రజాగళం కార్యక్రమంలో భాగంగా ఈ నెల 17వ తారీఖున మచిలీపట్నం పార్లమెంట్లో 2 నియోజకవర్గాల్లో చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవాలని అహర్నిశలో కష్టపడుతున్నటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. అదేవిధంగా ఈ రాష్ట్రంలో ప్రతి ఒక్కళ్ళ హక్కులను కాపాడాలని అనేక పోరాటాలు చేస్తున్నటువంటి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు మచిలీపట్నానికి మరి ఆ రోజు రాబోతా ఉన్నారు 17వ తారీఖున. సాయంత్రం 17వ తారీఖు సాయంత్రం 4 గంటలకి పెడనలో బహిరంగ సభ, అక్కడి నుంచి మచిలీపట్నానికి 7 గంటలకి కోనేరు సెంటర్ దగ్గరలో గొప్ప బహిరంగ సభ జరగబోతోంది. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారే ఒక ప్రభంజనం, పవన్ కళ్యాణ్ గారు మరొక ప్రభంజనం, ఇద్దరూ కలిసి జరగబోయే ఈ సభ మహాప్రభంజనం కాబోతోంది. ముఖ్యంగా మచిలీపట్నం, ముఖ్యంగా ఈ తీర ప్రాంతాల్లో ఉన్నటువంటి సమస్యలపైన వాళ్ళు గళం ఎరపబోతూ ఉన్నారు. మనం అందరం కూడా వచ్చి రేపు జరిగే ఆ సమావేశంలో భాగస్వాములై మన ప్రాంతాల అభివృద్ధికి నాయకుల యొక్క భరోసా మనకి కల్పించే విధంగా జరగబోయే సభని ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున వచ్చి జయప్రదం చేయాలని చెప్పి ప్రతి ఒక్కరు కోరుతా ఉన్నాం. మరి కోనేరు సెంటర్లో జరిగే ఈ సభకి 5 గంటలకల్లా మనం అందరం కూడా కోనేరు సెంటర్కి చేరుకుని సభని విజయవంతం చేసి ప్రజాగణం అంటే ఎలా ఉంటుందో ఒక చరిత్ర సృష్టించే మచిలీపట్నం చరిత్రలోనే గతంలో చెప్పినట్టు ఈ నెల 17వ తారీఖున చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు, అలాగే మా బీజేపీ నాయకులు అందరూ కలిసి ఉమ్మడిగా నిర్వహించే సభని విజయవంతం చేయాలని చెప్పి మా కార్యకర్తలందరికీ దిశానిర్దేశం ఆల్రెడీ 2 రోజుల క్రితం నుంచి చేస్తానున్నాం. ఈ సభ బందర్లో జరిగే అరాచకాలకి ఒక కనువిప్పు కలిగించే సభగా ఉంటుందని మాత్రం ఖచ్చితంగా చెప్పగలను. ఈ సభను విజయవంతం చేయాలని చెప్పి మా కేడర్ అందరికీ ఆల్రెడీ పిలుపునిచ్చాం. ఖచ్చితంగా బీజేపీ పార్టీ తరఫున 100కు 100% పూర్తి స్థాయిలో అందరూ మేము నిలబడి ఆ సభను సక్సెస్ చేయడానికి ఎంతవరకు మ్యాక్సిమం చేయాలో అంతవరకు చేస్తామని చెప్పి ఈ సభాముఖంగా హామీ ఇస్తాం. ఒక అద్భుతమైన కార్యక్రమం జరగబోతూ ఉంది. అదే ఒకే వేదికపై పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు, ఈ రాష్ట్ర అనుభవం ఉన్న 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పాలించినటువంటి చంద్రబాబు నాయుడు గారు కలిసి ఒకే వేదిక మీద మచిలీపట్నంలో మొదటిసారిగా పాల్గొంటున్నటువంటి సభకి ప్రజలు, ముఖ్యంగా యువత కూడా రాబోయే రోజుల్లో మన దిశానిర్దేశాన్ని నిజంగా ఈ మచిలీపట్నం నానాటికి అన్నగారిపోతున్నటువంటి ఈ మచిలీపట్నానికి ఒక దిశానిర్దేశాలు చేయడానికి ఇద్దరి సమస్యలోనే వాగ్దానం జరగబోతూ ఉంది. కాబట్టి ప్రజలందరూ కూడా, మీరందరూ కూడా అటెండ్ అయ్యి అద్భుతంగా ఈ సభను విజయవంతం చేయాలని ప్రార్థిస్తా ఉన్నాను. సిటీ కేబుల్ న్యూస్ సమాప్తం.